ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. అంతేకాకుండా బాబాగారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని అనుకుని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఈరోజు సాయంత్రానికల్లా ఆ శుభవార్త నీ ఇంటి తలుపు తట్టబోతుంది. నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకు బిడ్డ అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే ఒక్కసారి మనసులో బాబాగారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. ఎటువంటి శుభవార్త వినబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీకు ఏమి కావాలో ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు. నీ మాటలు నా చెవుల దాకా చేరుతున్నాయి. నీ మాటలు వింటున్నానో లేదంటే కదలకుండా అలాగే ఉంటున్నానేమో అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు నాతో కాకుండా మరెవరితో చెప్పుకుంటావమ్మా. నీకు కావలసిన దానికోసం, ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నానమ్మా. నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు. అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి. నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని అనుకుంటున్నావు తల్లి. నీకు సహాయం చేయటం కోసం నేను పనిచేస్తూనే ఉంటున్నాను. కాకపోతే ఆలస్యం అవుతుంది. ఈ నిదానాన్ని నువ్వు భరించలేకపోతున్నావు. కాకపోతే నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా నిచ్చెన ఎక్కిస్తాను. నీకు కావాల్సింది తప్పకుండా ఇస్తానమ్మా. కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా, నా మనసులో బాధ తొలగిస్తారా లేదా, నా బాధని తొలగించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అని నువ్వు అనుమానంతో ఉన్నావు కదమ్మా. నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి. నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే నేను ఉన్నానమ్మా. భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద రాకుండా నీకు కాపుదలగా ఉంటానమ్మా. నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. అప్పుడు నీ అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది. నీకు కావలసింది దొరుకుతుంది. నీకున్న సమస్యలు, నీకున్న చిక్కులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. నీ సమస్యలు తొలగిపోతున్నాయి తల్లి అని చెప్పటానికే వచ్చానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా అడిగేది ఒకటేనమ్మా, బాబా ఈ సమస్యని తీర్చు, ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కించు, నేను కోరిన కోరికలు తీర్చు అని అడుగుతున్నావు కదమ్మా. సమాధానం ఇవ్వలేదు అని నా మీద కోపం వస్తుంది కదా. కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి, నేను ఎప్పుడూ కూడా నీకు వదిలి ఇస్తూనే ఉన్నాను. నీ మనసు కష్టంలో ఉండడం వలన, బాధలో ఉండడం వలన నేను చేసేది చూడలేకపోతున్నావమ్మా. నీకు కావలసిన పరిష్కారాన్ని ఇస్తూనే ఉంటాను. నువ్వే పట్టించుకోవడం లేదు. నీ మనసులో ఏదో బాధ, తీరని దిగులు, దాని వలన నీ మనసు గందరగోళంలో పడిపోతుంది. ఆ గందరగోళంలో ఉండడం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు. నేను పిలిచే పిలుపు నువ్వు వినిపించుకోలేకపోతున్నావమ్మా. అంతే తప్ప ప్రతి క్షణము కూడా నిన్ను గమనించుకుంటూనే ఉంటాను. నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రినమ్మా. ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి. నువ్వు కోరుకున్న కోరిక తీరాలి. నువ్వు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీకున్న చిక్కులన్నీ కూడా తొలగిపోవాలి. నీకున్న సమస్యల నుండి నువ్వు బయటపడాలి. ఇలా నువ్వు కోరుకుంటున్నావమ్మా. అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు.
బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు. నా బిడ్డ జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు తల్లి. నా బిడ్డ ఏది అడిగినా సరే నేను తప్పకుండా ఇస్తాను. నా భక్తుడికి ఎటువంటి కష్టం కూడా రాకుండా నేను చూసుకుంటాను. నీ మనసు నింపి సంతోషపెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది. నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక అనేది తీరుతుందమ్మా. నీ పరీక్షా కాలం ముగిసిపోయింది తల్లి. కొద్దిగా ఓపికగా ఉండమ్మా. నన్ను నమ్మిన నా బిడ్డలని ఎప్పుడూ కూడా నిరాశపరచను తల్లి. సరైన సమయంలో నీకు తోడుగా ఉన్నాను అని నన్ను నమ్మే రోజులు కూడా వస్తాయి తల్లి. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాను. నా బిడ్డలను ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉంటాను. నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి. ఇంతటి మంచి భవిష్యత్తు ఎవరికీ లేదు. నువ్వు తలుచుకున్న మంచి పని జరిగే సమయం వచ్చిందమ్మా. అంతా మంచే అనుకో, అంతా మంచే జరుగుతుంది. ప్రశాంతత చేకూరే సమయంలో అడుగు పెట్టబోతున్నావమ్మా. నీకు ఇక ప్రతిరోజు కూడా ఎంతో శుభకరంగా ఉంటుందమ్మా. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ చెంతకు చేరుతుందమ్మా. ఆద్యంతాలు లేని నా పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. నీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇంకా నీ మనసులో అనుమానం ఉంది తల్లి. నా కోరిక తీరుతుందా లేదా, నా జీవితంలో సంతోషం వస్తుందా లేదా అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో సంతోషం లేకుండా పోయింది. కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలవుతుంది. నీ బాబా తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నువ్వు నీ కుటుంబంతోటి, నీ బిడ్డలతోటి, ఆయురారోగ్యాలతోటి ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. నీకున్న దిగులు భయం వదిలేసి సంతోషంగా గడుపు అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. అర్థం కాలేదా? నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. నువ్వు నా పిడికలలో ఉన్నావు అని గుర్తించుకోమ్మా. నువ్వు నా దగ్గర ఉంటే ఎలాంటి భయం ఉండదు తల్లి నీకు. నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న కష్టం, నష్టం, తీపి, చేదు అన్నీ కూడా బాబా ఇచ్చినవే అని నువ్వు మరవద్దు తల్లి. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నీకు నువ్వు తయారుగా ఉండమ్మా. పట్టలేనంత సంతోషం నీకు రాబోతుంది. ఇప్పటి వరకు లేని ఆనందం రాబోతుంది. నా పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయి. నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తలెత్తుకుని తిరిగేలా చేస్తాను తల్లి. నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుందమ్మా. నీ దుఃఖం, బాధ అన్నీ తొలగిపోతాయి. నీ ఇష్టాలు తీరుతాయి తల్లి. మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా. నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అనుకుంటున్నావు కదమ్మా. నీకు అర్హత ఉంది కాబట్టి నా పాదాల వద్ద నీ ప్రార్థనలు పెట్టావు తల్లి. ఏదీ కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నీతో అడిగేలా నేను చేస్తున్నానమ్మా. నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. అన్ని విషయాలు నువ్వు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా. నువ్వు ఇక ఏమాత్రం దిగులు పడవద్దు. నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి అది ఇప్పుడు నీ దగ్గరికి చేరబోతుందమ్మా. ఇతరుల మనసు గాయపరచకుండా, నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కదమ్మా. అందుకే ఎప్పుడూ కూడా ఇతరుల మనసులు నొచ్చుకునేలా మాట్లాడవు. అలాంటిది నిన్ను నేను గాయపరుస్తానా తల్లి? ధైర్యంగా ఉండు. ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది. అంటే నీ ముందు నేను నడుస్తున్నాను తల్లి. నీకున్న సమస్యలు, పరిస్థితులు అన్నీ కూడా మారుతాయి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదమ్మా. అలాగే జీవితం కూడా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా తల్లి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కన్నీరు కార్చవద్దు తల్లి. నీకు మంచి మార్గం చూపించేందుకు నేను ఉన్నాను కదమ్మా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చేయవదలను, చేపట్టుకునే ఉంటాను. నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతానమ్మా. నీ సమస్యలన్నీ కూడా తీరటానికి ఒక ముగింపు వచ్చేసిందమ్మా. నీకు ఒక విషయం చెప్పనా తల్లి? నీ పోరాటం ముగిసిపోయింది. ఇక మీదట నీ గెలుపుని నీ భుజాలపై మోస్తావు. ఇంకొక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలమ్మా. కొన్ని విషయాలు నువ్వు శ్రద్ధగా పాటించాలి. ఎవరైనా నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు
వారికి సహాయం చేయి తల్లి. నేను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి లేని వారికి సహాయం అడిగిన వారికి సహాయం చేయమ్మా. నీకు ఉన్నదానిలోనే సహాయం చేయి తల్లి. నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా, నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు. అనుకున్నది సాధించబోతున్నావు. నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు ఎదురవుతాయి. ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా. నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు. అతి త్వరలో నీకు జయాన్ని విజయాన్ని అందిస్తానమ్మా. అలాగే ఇష్టపడిన వారితో వివాహం జరగాలి బాబా అని నన్ను ఎంతగానో వేడుకుంటున్నావు కదమ్మా. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ఇష్టమైన వారితోటి వివాహం జరిగేలా నేను చేస్తాను తల్లి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చి నువ్వు అడిగినవన్నీ నీ చేతిలో పెడతాను. ఈ బాబా మీద నమ్మకం ఉంటే చాలమ్మా. నువ్వు కోరినవన్నీ నీ దోసట్లో పెడతాను. కాబట్టి నా మీద నమ్మకంతో ఉండమ్మా. నమ్మకమే కదా తల్లి మనిషిని నడిపించేది. కాబట్టి నా మీద నమ్మకాన్ని, నీ మీద నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నువ్వు నడిచే దారిని పూలదారిగా మారుస్తాను. నీ వెనకే నేను ఉంటాను తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా బాధపడకుండా, దిగులు పడకుండా, ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.